హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు తప్పు చేయని వారెవరంటే. తల్లి జాగ్రత్త, పాస్పోర్టు వీసా కాగితాలు బ్యాగ్లో జాగ్రత్తగా పెట్టుకో. న్యూయార్క్లో నీతోటి వారంతా ఎటు వెళ్తుంటే అటు వెళ్ళు. సూట్ కేసులు తీసుకునేటప్పుడు చూసి జాగ్రత్తగా తీసుకో. లగేజ్ స్లిప్ పెట్టుకున్నావా? బోర్డింగ్ పాస్ చూపించాలి ప్లేన్లో ఎక్కే ముందు. ఇదిగో వీరు తెలుగువారు, న్యూయార్క్ వెళ్తున్నారట. నీకేం భయం లేదు, నిన్ను జాగ్రత్తగా బయట వరకు తీసుకువెళ్ళి శ్రీరామ్కి అప్పగిస్తామని చెప్పారు. అత్తవారింటికి మొదటిసారి, అందులో దేశం కాని దేశం వెళ్తున్న కూతురికి, ఆంధ్రదేశం ఎన్నడూ దాటని కూతురికి మొదటిసారిగా ఒంటరిగా ప్రయాణం అవుతుంటే ఓ తండ్రి పడే ఆరాటం, ఆదుర్ద, భయం. బొంబాయి వరకు దిగబట్టడానికి వచ్చిన తండ్రి ఆఖరిసారిగా చెప్పే జాగ్రత్తలు అవి. పర్వాలేదు నాన్న, మీరేం కంగారు పడకండి, వీళ్ళు తోడుగా ఉన్నారుగా అని గుండెల్లో గుబులు ఉన్న తండ్రికి ధైర్యం చెప్పింది విజయ. అమెరికా సంబంధం, ఇంజనీర్గా చేసే అబ్బాయి సంబంధం రావటం, చూడటం, నచ్చటం, పెళ్ళి అంతా 15 రోజుల్లో ఏదో కలలో మాదిరి అయిపోయింది. వారం రోజులు కొత్త భర్తతో ఊటీ వెళ్ళి హనీమూన్ కాగానే ముందు వెళ్ళి వీసా కాగితాలు, టికెట్ అవి పంపిస్తానంటూ బోస్టన్ వెళ్ళిపోయాడు శ్రీరామ్. స్టూడెంట్ వీసా మీద ఉన్నాడు కనుక నెల 15 రోజుల్లో వీసా కాగితాలు, టికెట్ పంపుతూ బయలుదేరి రమ్మని ఫోన్ చేశాడు. న్యూయార్క్ వచ్చి రిసీవ్ చేసుకుంటాను అన్నాడు. పుట్టి పెరిగింది చదివింది విశాఖపట్నం. అమ్మమ్మ గారి ఊరు కాకినాడ, అత్తగారి ఊరు రాజమండ్రి. ఇవి దాటి బయటకు వెళ్ళలేదు విజయ ఇప్పటి వరకు. స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ, ఎంఎస్సి కాగానే పెళ్ళి. అసలు ఆలోచించడానికి టైం లేకుండా ఒక్కదాని వెంట ఒకటి జరిగిపోయాయి. మిసెస్ శ్రీరామ్ అయిపోయి అమెరికాకి ప్రయాణం కట్టింది విజయ. సెక్యూరిటీ చెకింగ్ అని వినపడింది. పదమ్మ పిలుస్తున్నారు. రామనాథం గారి గాబరా. కొంచెం కొంచెం అంటూ తల్లి సర్దిన పచ్చళ్ళు, పొడులు, స్వీట్లు ఉన్న షోల్డర్ బ్యాగ్ ఎత్తి భుజాన వేసుకుంటుంటే భుజం దిగలాగింది అలవాటు లేని బరువుకి. అది చూసిన ఆ తండ్రి హృదయం గిలగిలలాడింది. ఏమిటో ఇంతింత సూట్ కేసులు, బరువులు వేసుకొని ప్రయాణం చేయాలి. అక్కడ ఎవరూ ఉండరు. కాస్త ఎవరైనా సాయం అడుగు తల్లి. పదమ్మా, అదిగో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వారి వెనుక ఉండు అంటూ రామనాథం గారి కళ్ళ నిండా నిండాయి నీళ్లు. విజయ బేలగా నానా అంటూ తండ్రి భుజం మీద వాలి తల వాల్చింది. జాగ్రత్తమ్మా, వెళ్ళంగానే ఫోన్ చేయించు, అంతవరకు మాకు దిగులు పట్టుకున్న గొంతుతో అన్నారు ఆయన. మీరేం వరీ కాకండి సార్, న్యూయార్క్లో మీ అల్లుడికి అప్పగించే పూచి మాది, నవ్వుతూ భరోసా ఇచ్చారు ఓ తెలుగాయన. రామనాథం గారు కూతురి చెయ్యి పట్టుకొని సెక్యూరిటీ వైపు నడిపించుకొని వెళ్ళి విజయ లోపలికి వెళ్ళగానే ప్లేన్ టేకాఫ్ కనపడే చోటికి వెళ్ళారు బరువెక్కిన గుండెతో. భర్త దగ్గరికి వెళ్తున్న ఆనందం, విదేశాలు చూడబోతున్నందుకు ఆనందంతో మనసు ప్లేన్తో పాటు గాలిలో ఎగిరింది. కన్నవాళ్ళని వదిలి వెళుతున్న బాధని మరిపిస్తూ ఫ్లైట్ కనుమరుగయ్యేంత వరకు చూసి వెనుతిరిగాడు తండ్రి. న్యూయార్క్ మహాసముద్రం లాంటి ఆ ఎయిర్పోర్ట్లో అన్ని చెకింగులు ముగించుకొని సూట్ కేసుల ట్రాలీ తోసుకుంటూ లాంచ్లోకి రావడానికి 2 గంటలు పట్టింది. ఎంట్రన్స్ దగ్గర ఆరాటంగా ఎదురు చూస్తున్న శ్రీరామ్ని చూశాక మనసు కుదుటపడింది. శ్రీరామ్ ఆరాటంగా ఎదురు వెళ్ళి ట్రాలీ తీసుకొని, అబ్బా 2 గంటలైంది ప్లేన్ ల్యాండ్ అయ్యి, ఇంతసేపు పట్టింది, వచ్చారా లేదా అని ఒకటే కంగారు పడ్డా, బాగా క్యూలు ఉన్నట్టున్నాయి అంటూ పలకరించాడు శ్రీరామ్. భర్తతో ఇంకా అట్టే పరిచయం లేని విజయ సిగ్గుపడుతూ తలదించుకుంది. శ్రీరామ్ అది చూసి నవ్వి భుజం చుట్టూ చెయ్యి వేసి, కమాన్, ఇంకా పెళ్లి కూతుర్లా సిగ్గుపడుతున్నావేమిటి అన్నాడు. విజయ చిన్నగా నవ్వి, అబ్బా ఏం ఎయిర్పోర్టు, ఎంత క్యూ, కాళ్ళు పీకిపోయాయి, ఈ సామాను మోసేసరికి తాతలు దిగి వచ్చారు అని అంది. అందుకు శ్రీరామ్, ఇదేం ఇండియా కాదమ్మాయి గారు, 4 రూపాయలు పడేసి సామాన్లు మోపించడానికి. ఇక్కడ ఎవరి సామాన్లు వారే మోసుకుంటారు, అదే అలవాటవుతుంది, నీకు ఇంకా కొత్త కదా అని అన్నాడు. ఇంతలో అన్యాయం సార్, ఈవిడ చూడండి, మీరు కనపడగానే మమ్మల్ని మర్చిపోయింది, కనీసం థ్యాంక్స్ అన్నా కూడా చెప్పలేదు అని తెలుగు అతను నవ్వుతూ కంప్లైంట్ చేశాడు. ఆ మాటలు విని విజయ నాలుగు ఖర్చుకుంది. సారీ, ఈయన న్యూయార్క్లో ఉంటారు, నాకు చాలా సాయం చేశారు, థ్యాంక్స్ సార్, విల్ యూ మీట్ అగైన్
అని ఇద్దరు మగవాళ్ళు షేక్ హ్యాండ్ చేసి పరిచయాలు చెప్పుకొని సెలవులు తీసుకున్నారు. మళ్ళీ కలుద్దాం అని అనుకుంటూ బయటికి వచ్చి కార్ పార్కింగ్ నుంచి కారు తెచ్చి సామాన్ సర్దాడు. వేల కొద్దీ పార్క్ చేసిన కార్లని నిమిషానికో ప్లేన్ రావటం పోవటం, ఆ హడావుడి అంతా కొత్తగా తెల్లబోతూ చూసింది విజయ. పద కారెక్కు, దీనికే అలా ఆశ్చర్యపోతూ నిలబడిపోకు అన్నాడు. విజయ సిగ్గుపడి కారెక్కింది. హైవే మీద న్యూయార్క్ నుంచి బోస్టన్కి 2:30 నుంచి 3 గంటల ప్రయాణం. ఆ రోడ్డు అటు 4 ఇటు 4 వరుసల రోడ్లు, ఫ్లైఓవర్లు, చీమల బారుల్లా రయ్యమని దూసుకుపోతున్న కార్లు, 80-90 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న ఎక్కడా కుదుపు ధూళి అన్నలేని రోడ్లు అన్నీ వింతగా చూడసాగింది విజయ. కొత్త భర్త, పెళ్ళై వారం కూడా గడవని భర్త పక్కన ఉన్నా అతనికంటే ఆ పరిసరాలే ఆమెని ఆకర్షణలో పడేసి మైమరిపించాయి ఆమెని. ఏమిటి విశేషాలు చెప్పు, ఆ రోడ్లు అవి తర్వాత చూద్దు కానీ ఇంకెక్కడే ఉంటావుగా, మాట్లాడు శ్రీరామ్ కినుకుగా అన్నాడు. విజయ చప్పున తెలివి తెచ్చుకున్నట్టు చూపు తిప్పుకొని నవ్వింది. సాయంత్రం 7:30 అయినా చీకటి పడలేదు సరికదా, ఏ 4 అయినట్టు వెళ్తురుంది. కారు బోస్టన్ చేరేసరికి ఓ 2 బెడ్రూమ్ బంగ్లా అతనిది. ఇంటి ముందు చిన్న లాను, సీజన్ ఫ్లవర్స్ ఉన్న తోట విజయకి స్వాగతం చెప్పింది. ఇల్లు ముచ్చటగా డ్రాయింగ్ రూము, డైనింగు, కిచెను, 2 బెడ్రూమ్లు, ఇల్లంతా కార్పెటు, అన్ని కొత్త సామాన్, ఫర్నిచర్. ఇల్లు చూసి మురిసిపోయింది. శ్రీరామ్ కారులోంచి సామాన్ తెచ్చి గదిలో పెట్టేలోగా ఓసారి ఇల్లంతా కలియ తిరిగింది. అన్నిటికంటే తలతలలాడే బాత్రూంలు, ఫిట్టింగ్లు చూసి ఎంత బాగున్నాయో అని అనుకుంది. బాగుందా, దేవి గారికి ఇల్లు నచ్చిందా, నీ కోసం అన్నీ కొని కష్టపడి సర్దాను, వారం రోజులుగా ఇదే పని. విజయ భుజాల మీద చేతులు వేసి కళ్ళల్లోకి ప్రేమగా చూశాడు. విజయ తలదించుకొని అతని గుండెల్లో ముఖం దాచుకుంది. కాలింగ్ బెల్ మ్రోగింది. శ్రీరామ్ ఆఫీస్కి వెళ్ళాక సావకాశంగా డస్టింగ్ చేస్తున్న విజయ ఆశ్చర్యంగా తలుపు తీసింది. ఎవరా అన్నట్టు ఎదురుగా ఫారెన్ వనిత, చేతిలో 2 ఏళ్ల పైన ఉన్న బాబుని ఎత్తుకొని నిలబడి ఉంది. ఎవరో ఇరుగు పొరుగు ఆవిడ తను వచ్చిందని చూడటానికి వచ్చిందేమోనని సందిగ్ధంగా చూస్తూ చిన్నగా నవ్వి కమిన్ అని మర్యాదగా ఆహ్వానించింది. ఆమె గుమ్మంలో నుంచి లోపలికి వచ్చి శ్రీరామ్ శ్రీరామ్ అంటూ యూ యూ అని అంటున్న ఆమెని యూ యూ అంటూ ఆశ్చర్యపోయినట్లు చూసింది. ఐ ఫ్రెంచ్, నో ఇంగ్లీష్ అంది మాటలకి తడుముకుంటూ. విజయ తడబడుతూ ఈవిడికి ఇంగ్లీష్ రాదంటుంది, ఎలా అనుకుంటూ సైగ చేసి కమ్ సిట్ డౌన్ అని అంది. ఆమె సందేహిస్తున్నట్టు లోపలికి వచ్చి కూర్చుంది. ఆమె తెల్లగా ఫారినర్లా ఉన్న ఆ బాబు మాత్రం చామన ఛాయలు, ఇండియన్ పోలికలతో ఉన్నాడు. హూ ఆర్ యూ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని ఇంగ్లీష్ వత్తి నెమ్మదిగా మాట్లాడింది. అర్థమవుతుందేమోనని. రామ్ ఆఫీస్ అని అడిగింది. రామ్ అంటూ ఇంత చనువుగా పిలుస్తుంది ఏంటి, ఈవిడెవరో, ఎందుకు వచ్చిందో విజయకి ఏం అర్థం కాలేదు. మీరు ఎవరు అన్నట్టు సైగ చేసింది. మీ సుశాంత్, రామ్ రామ్ అంటూ చేతిలో ఉన్న బాబుని చూపించి రామ్ బేబీ అంది మళ్ళీ. అంతే, విజయ గుండె ఒక్క క్షణం లయ తప్పింది. మళ్ళీ టేబుల్ మీద ఉన్న శ్రీరామ్ ఫోటో వైపు చేతిలో బాబుని చూసి రామ్ బేబీ అని అంది. విజయ మొహం నల్లబడింది. ఏమిటి, రామ్ కొడుకా, ఈవిడని రామ్ పెళ్లి చేసుకున్నాడా, పిల్లాడు కూడా ఉండగా, ముందే పెళ్ళయి బాబు కూడా ఉండగా మళ్ళీ తనని ఎందుకు చేసుకున్నాడు, మోసం చేశాడా, ఎంత దగా. వారం రోజులుగా అనుభవించిన ఆనందం అంతా గాలి తీసిన బెలూన్లా చప్పబడిపోయింది. కావాలని తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నారా, ఇదంతా దాచి ఇండియా వచ్చి తనని చేసుకున్నాడా. ఇదివరకు చూసిన ఓ సినిమాలో జయప్రదని చిరంజీవి ఇలాగే పెళ్లి చేసుకొని తీసుకువస్తాడు. ఫారెన్ భార్యని ఉంచుకొని ఇంట్లో పని మనిషిలా ఉండటానికి పిల్లాడి తెచ్చి నానా బాధలు పెడతాడు ఆమెని. ఈ మధ్య కూడా ఎవరో చెప్పుకుంటుంటే వింది. అక్కడ ఫారెన్ లేడీని పెళ్ళాడి తల్లిదండ్రుల మాట కాదనలేక ఇండియాలో మరొకరిని పెళ్ళాడి వెళ్ళిపోయి రాలేదని చెప్పుకున్నారు. ఫారిన్ సంబంధం అనగానే ఎగిరి గంతేస్తారు. ఇక్కడ జరిగే సంగతులు అక్కడెవరికి తెలుస్తాయి. కొందరు పెద్దవాళ్ల మాట కాదనలేక చేసుకొని, కొందరు ఆ భార్యని ఇంటి పని కోసం, పిల్లల్ని కని వంశవృద్ధి కోసం చేసుకొని ఆ ఫారిన్ లేడీతో సరదాలు సరసాల కోసం ఉంచుకుంటారని వింది. ఇది నిజమా? శ్రీరామ్ ఎంత మర్యాదగా కనిపించాడు, తన మీద ఎంత ప్రేమ చూపాడు. తన అదృష్టవంతురాలని తన వారు మురిసిపోయారు. తన అదృష్టం నీటి పొడిగైన
క్షణంలో విజయాని లక్ష ఆలోచనలు చుట్టుముట్టాయి. విజయ మొహంలో కలవరం గుర్తించినట్టు జాలిగా చూసి సారీ అంది. విజయ నోరు పెగుల్చుకొని మీరు అతన్ని పెళ్లి చేసుకున్నారా? మ్యారేజ్ అంటూ చేతి ఉంగరం చూపిస్తూ అంది. నో అంటూ తల అడ్డంగా తిప్పింది. శ్రీరామ్ బేబీ అంది మళ్ళీ బాబును చూపించి. అంటే సరదా కోసం ఆమెను వాడుకొని కొడుకుని కన్నాడన్నమాట. ఇదంతా దాచి తనని సాంప్రదాయంగా పెళ్ళాడన్నమాట. చీటింగ్! ఎంత మోసం, దగ అనుకుంటుంది విజయ. ఐ గో, కమ్ టుమారో, టెల్ శ్రీరామ్ అని లేచి వెళ్ళిపోయింది సూసాన్. ఆమె విజయ సోఫాలో కూలబడింది. ఆమె మెదడు ముద్దుబారిపోయినట్టు అయింది. వచ్చి రాగానే ఏమిటి అపశృతి? ఇప్పుడు తానేం చేయాలి? రాముని నిలదీసి అడుగుతుంది. అది నిజమైతే తానేం చేయాలి? తన్ని దాసి పనికి తీసుకొస్తే తన గతి ఏమిటి? తల్లిదండ్రులకు చెప్పి ఇండియాకి వెళ్ళిపోవాలా? ఈ దేశం కాని దేశంలో ఒంటరిగా తాను ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే దుఃఖం ముంచుకొచ్చింది. ఓ గంట సేపు ఏడ్చాక కాసేపు ఆలోచించి ముందు అసలు రామేం చెప్తాడో వినాలి. ఇలా సూసన్ వచ్చింది అంటే అతని రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. అప్పటికైనా అతని అంతటా అతను ఏమన్నా నిజాయితీగా చెప్తాడేమో చూడాలి అని నిర్ణయించుకుంది. ఇంతలో హాయ్ విజ్జి, ఏమిటి ఇంకా అలాగే ఉన్నావు? సాయంత్రం వచ్చేసరికి రెడీగా ఉండమన్నాను కదా, షాపింగ్కి వెళదామన్నాను కదా, 7 అయింది, త్వరగా తయారవు. ఆఫీస్ నుంచి వస్తూనే హడావుడి పెట్టాడు శ్రీరామ్. ఉదయం నుంచి వంట చేయలేదు, అన్నం తినలేదు, అన్యమనస్కంగానే ఉంది విజయ. దిగులు పడి కూర్చొని ఉన్న విజయని చూసి అదేమిటి అలా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా? ఆరాటంగా దగ్గరగా వచ్చి విజయ నుదుటి మీద చెయ్యి వేశాడు. విజయ ఆ చెయ్యి తీసేసింది. ఏం లేదు, వదలండి, షాపింగ్కి వద్దు అని ముభావంగా అంది. అరే ఏమైంది, అలా ఉన్నావేంటి అన్నాడు. విజయ సుటీగా అతని వంక చూసి సూసాన్ ఎవరు, ఆ సూసాన్ ఎవరో ఉదయం వచ్చింది అని చెప్పింది. ఆ మాటతో శ్రీరామ్ మొహం ఒక్కసారిగా కల తప్పింది. కలవరపడిపోయాడు. సూసాన్ వచ్చిందా, ఏమంది ఆరాటంగా అడిగాడు. ఆవిడేమందో నాకు అర్థం కాలేదు, ఒక్క మాట తప్ప. ఆమెకి పుట్టిన పిల్లాడికి మీరు తండ్రి అన్నది తప్ప. ఆవిడ ఫ్రెంచ్ అట, ఇంగ్లీష్ రాదట. మీరు లేరంటే రేపు మళ్ళీ వస్తాను అని అంది అని అంటూ అతని మొహంలో భావాలు గమనిస్తూ అంది. మారిన అతని మొహంలో రంగు, అతని కలవరపాటు చూస్తే సూసాన్ మాటల్లో నిజం దాగి ఉన్నది అని అర్థమైంది. ఓ దట్ బీచ్ అని ఏదో గొనిగాడు శ్రీరామ్. శ్రీరామ్ అలా అనగానే తిరస్కారంగా చూసింది విజయ. బీచ్? ఆమెని బీచ్గా చేసింది మీలాంటి మగవాళ్లేగా అని అంది. ఓహ్ విజయ, నీకేం తెలీదు ఆ సూసాన్ సంగతి అంటూ ఏదో చెప్పబోయాడు. ఆవిడ సంగతి నాకేం తెలియనక్కర్లేదు. మీ గురించిన ఈ నిజం మా నుంచి దాచి నన్నెందుకు పెళ్లి చేసుకున్నారో అది కావాలి నాకు. ఇక్కడ ఓ స్త్రీతో సంబంధం పెట్టుకొని పిల్లాన్ని కని ఏమీ తెలియనట్టు అక్కడికి వచ్చి మమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్న మీ ధైర్యానికి అభినందిస్తున్నాను. నన్ను ఇంత దగా ఎందుకు చేశారు అని ఆవేశంగా మొదలుపెట్టిన విజయ గొంతు రుద్ధమైంది. ప్లీజ్ విజయ, అలా మాట్లాడకు. నీకు అంతా చెప్తాను, అప్పుడు నీకు అర్థమవుతుంది సూసాన్ సంగతి. మిమ్మల్ని నేనేం మోసం చేయలేదు అని అన్నాడు. ఈ విషయం దాచడం మోసం కాక మరేమిటి అంటూ ఉక్రోషంగా కన్నీళ్ల మధ్య అంది. ప్లీజ్ విజయ, అనవసరంగా ఏదేదో ఆలోచించి అపోహపడవద్దు. నేను చెప్పేది పూర్తిగా విన్నాక నీవేమన్నా భరిస్తాను. ముందు నేను చెప్పేది విను అనునయంగా అన్నాడు. నేను చెప్పేది కట్టుకథ కాదు, ప్రతి అక్షరం నిజంగా చెప్తాను. అప్పుడు నీవు ఏ శిక్ష విధించడం భరిస్తాను అని ప్రాధేయపూర్వకంగా చూశాడు. అతని మొహం చూస్తే అతను నిజంగానే బాధపడుతున్నాడని, అతనికి చెప్పే అవకాశం ఇవ్వాలి అని అనిపించింది విజయకి. కళ్ళు తుడుచుకుని చెప్పండి, దయచేసి అబద్ధాలు చెప్పి ఇంకా మోసగించాలని మాత్రం అనుకోకండి అని అంది విజయ. ఈ విషయం నీకు పెళ్లికి ముందే ఎందుకు చెప్పలేదు అన్నది నీ ప్రశ్న కదా అని అడిగాడు రామ్. చెబితే నీవే కాదు, చూస్తూ చూస్తూ ఎవరు ఒప్పుకుంటారు అన్న భయంతో ముందుగా చెప్పలేదు. కానీ పెళ్ళైన రోజు నుంచి చెప్పాలనే అనుకున్నాను. కానీ కొత్తగా పెళ్ళైన ఈ ఆనందాన్ని హరించడానికి మనసు ఒప్పలేదు. ఇక్కడికి వచ్చాక చెబుదాం అనుకుంటూ వాయిదా వేశాను. నీవు ఇంకా వచ్చి వారమే అయింది. 4 రోజులు సరదాగా తిరుగుదాం ముందు అనుకున్నా. ఎంతైనా నీ మనసు బాధపడుతుంది కదా ఇలాంటివి వింటే. సో సావకాశంగా ఓ రోజు చూసి చెబుదాం అనుకునే లోపే ఈ సూసన్ ఇంత తొందరగా నా అడ్రస్ వెతికి పట్టుకొని వస్తుందని నేను ఊహించలేదు. ఏదో ఒక రోజు ఇలా వచ్చి బ్లాక్మెయిల్ చేస్తుందని ఊహించాను. కానీ నేను చెప్పేలోగానే ఇంత
తొందరగా వస్తుందని ఊహించకపోవటం నాదే తప్పు. దోషిలా తలదించుకొని అన్నాడు. సరే, ముందు నుంచి చెబుతాను విను విజయ. నీకు తెలుసు, మా నాన్నగారు చాలా చిన్న ఉద్యోగి అన్నది. 4 పిల్లలకి మామూలు చదువులు చెప్పించడమే ఆయనకి తలకు మించిన పని. నేను చిన్నప్పటి నుంచి చదువులో చురుకు. ప్రతి క్లాస్లో ఫస్ట్ వచ్చేవాడిని. మెట్రిక్, ఇంటర్లో ర్యాంకు కూడా వచ్చింది. ఇంజనీరింగ్ చదవాలని నా కోరిక. ఇంత బాగా చదువుకున్న నన్ను ఆయన నా కోరిక విని నిరాశపరచలేక అతి కష్టం మీద ఇంజనీరింగ్ చదివించారు. నా తోటి వారందరూ ఫారిన్ వెళ్ళడానికి పరీక్షలు రాస్తుంటే ఓ ఫ్రెండ్ సహాయంతో డబ్బు కట్టి నేను పరీక్ష రాసి పాస్ అయ్యాను. మా లెక్చరర్లందరూ నన్ను ఎంతో ప్రోత్సహించి తప్పకుండా అమెరికా వెళ్ళి ఎంఎస్ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రోత్సహించేవారు. ఇండియాలో ఉంటే ఎంత సంపాదిస్తానో, ఆ సంపాదనతో నా వాళ్ళని ఏం ఆదుకోగలను అని అమెరికా వెళ్ళి బాగా సంపాదించి తమ్ముడి చదువు బాధ్యత తీసుకోవచ్చు, నాన్నగారు చేసిన అప్పులు తీర్చవచ్చు అని నా ఆలోచనలు. అవి నాన్నకి నచ్చచెప్పాను. ఆయన పాపం భవిష్యత్తు అందంగా ఊహించుకొని నా మీద నమ్మకంతో ఇంటిని తాకట్టు పెట్టి అమెరికాకు టిక్కెట్ కొనిచ్చి పంపారు. అప్పటికి నాకు ఇంకా ఎయిట్ దొరకలేదు. అక్కడికి వెళ్ళాక ఫస్ట్ సెమిస్టర్ తర్వాత సాధారణంగా అందరికీ ఎయిడ్ దొరుకుతుందని చెప్పారు. ఎలాగో వెళ్ళి కాలేజీలో జాయిన్ అయితే ఏదో పని చేస్తూ 3 నెలలు కష్టపడితే ఎయిడ్ దొరుకుతుంది అన్న ధైర్యంతో టిక్కెట్టు మరో $200 చేతిలో పట్టుకొని అమెరికా చేరి కాలేజీలో జాయిన్ అయ్యాను. ఇక్కడికి వచ్చాక ఒక 6 నెలలు నేను పడిన ఇబ్బందులు, కష్టాలు చెబితే భారతం అవుతుంది. ఇలా చేతిలో డబ్బు లేకుండా ధైర్యం చేసి రావటం అయితే వచ్చేశాను. కాలేజీలో జాయిన్ అయిన ఇండియా నుంచి వచ్చిన స్టూడెంట్లు, అందులో తెలుగు వాళ్ళు ఎవరన్నా ఉండారా అని వెతికి పట్టుకున్నాను. డాక్టరేట్ చేస్తున్న ప్రసాద్ అనే అబ్బాయి ఆ క్షణంలో దేవుడిలా కనిపించాడు నాకు. నీటిలో కొట్టుకుపోయేవాడికి గడ్డిపోచ ఆధారంలా అతన్ని వదలకుండా నా గొడవ అంతా వినిపించి ఏదో ఒక పని ఇప్పించి ఉండటానికి ఓ గది, ఎవరితో నన్ను కలిసి ఉండే ఏర్పాటు చూసి పెట్టమని వేడుకున్నాను. సాధారణంగా కొత్తగా వచ్చి జాయిన్ అయిన స్టూడెంట్స్ కాస్త సెటిల్ అయ్యే వరకు రూము అది కుదుర్చుకునే వరకు సీనియర్ స్టూడెంట్లు ఆదుకోవటం అక్కడ మామూలే. ఎందుకంటే వారు పడిన ఇబ్బందులు, బాధలు గుర్తు తెచ్చుకొని కొత్తగా వచ్చిన వాళ్ళకి ధైర్యం అండ్ మోరల్ సపోర్టే కాక ఆర్థిక సహాయం కూడా చేస్తారు అని విని ఉన్నాను. కనుక అతనికి అంతా చెప్పుకున్నాను. ప్రసాద్ ఇంకొకరితో కలిసి చిన్న 2 రూమ్ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. వంతుల వారీగా వండుకుంటారు. అతను వండినప్పుడు ఇతను ఇల్లు క్లీనింగ్, ఇతను వండినప్పుడు అతను ఇల్లు క్లీనింగ్. పని పంచుకుంటారు. అతను తమిళనాడు, అతను వేరే ఏర్పాటు నేను చూసుకునే వరకు తమ రూమ్లో సర్దుకోవచ్చు అని నాకు భరోసా ఇచ్చాడు. ఏదన్నా పెట్రోల్ బంక్, డిపార్ట్మెంటల్ స్టోర్స్లో ఉద్యోగాలు పేపర్లో ప్రకటనలు చూసి అప్లై చేయాలి అని అన్నాడు. సాధారణంగా ఇండియా నుంచి వచ్చిన స్టూడెంట్లు, బాగా డబ్బున్న వాళ్ళు, డాలర్లు మేనేజ్ చేయగలిగిన వారు తప్ప మిగతా మామూలు వాళ్ళంతా ఎయిడ్ దొరికే వరకు యూనివర్సిటీలో టీచింగ్ అవకాశం ఉంటే అక్కడ, లేదంటే పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ రాత్రి షిఫ్ట్ డ్యూటీలు చేసి డబ్బు సంపాదిస్తారు. 3-4 కలిసి చిన్న ఇల్లు తీసుకొని వండుకుంటూ ఉద్యోగాలు చదువుతో ఏడాది ఎంతో కష్టపడతారు. ఎంత చిన్న ఉద్యోగానికైనా సిద్ధపడాలి. ఇండియాలో తమ కొడుకు అమెరికా వెళ్ళాడని మురిసిపోతారు తల్లిదండ్రులు. కానీ కొత్త మొహాలు, కొత్త వాతావరణం, కొత్త యూనివర్సిటీ, కొత్త ఇంగ్లీష్ ఉచ్చారణ. ఇంట్లో కాఫీ గ్లాసు దగ్గర నుంచి అందించే తల్లి, డబ్బుకు సమకూర్చే తండ్రులు ఉన్న దేశం నుంచి వచ్చిన మేము అంట్లు తోముకుంటూ, బట్టలు ఉతుక్కుంటూ, వండుకుంటూ, పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ, ఇటు రాత్రి పగలు కష్టపడి 2 ఏళ్లలో ఎంఎస్ని ఎన్నార్థంలో ముగించాలన్న పట్టుదలతో చదువుతూ ఎంతో కష్టపడతారు. అందులో అన్నీ అలవాటు అయ్యే వరకు ఎంత అవస్థ పడతామో మీకు అర్థం కాదు. అందుకే అమెరికా వచ్చే అబ్బాయిలు ఇండియాలో ఎంత బాధ్యతారాహిత్యంగా అల్లరి చిల్లరగా తిరిగినా ఇక్కడికి వచ్చి ఒక్క ఏడాది ఉండేసరికి ఒగరు అన్నీ అణిగి ప్రతి పని సొంతంగా చేసుకుంటూ మెచ్యూర్డ్ అయిపోతారు. సరే, సూసాన్ సంగతి చెప్పకుండా ఇదంతా చెప్తున్నాను అని విసుక్కోకు. సూసాన్ నాకు ఎలాంటి పరిస్థితుల్లో పరిచయం అయిందో, ఆ వాతావరణం నీకు అర్థం కావాలని ఇదంతా చెప్పాను. సూసాన్ ఇల్లు క్లీనింగ్కి వారానికి ఒకసారి ఆదివారం వచ్చినప్పుడు చూశాను.
ఆశ్చర్యపోకు. నీలాగే సూసన్ లాంటి అమ్మాయి క్లీనింగ్ మెయిడ్ అని వినగానే మొదట నేను ఆశ్చర్యపడ్డాను. కానీ ఇక్కడ ఇది మామూలే. కాలేజీ పిల్లలు, మధ్యతరగతి అమ్మాయిలు ఇలా పార్ట్ టైం ఉద్యోగాలు చేసి సంపాదిస్తారు. సూసన్ కుటుంబం చితికిపోయిన కుటుంబం. తండ్రి తాగి తాగి డబ్బంతా తగలేసి యాక్సిడెంట్లో కింద భాగం అంతా చచ్చుబడి మంచంలో పడి ఉంటాడు. సూసన్ కాక ఇంకా ముగ్గురు పిల్లలు. తల్లి ఏదో చిన్న ఉద్యోగం చేస్తుంది. సూసన్ కాలేజీలో చదివే తాహత లేక ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ తల్లికి సహాయపడుతూ ఇలాంటి పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తుంది. తన సొంత ఖర్చుకి మేం బ్యాచిలర్స్‌కి అలవాటు కాకపోవటం వల్ల టైం లేక వారానికి $10 ఇచ్చి క్లీనింగ్‌కి మెయిడ్ కుదుర్చుకున్నారు మా ఫ్రెండ్సు. అతని రూమ్‌మేట్. ఆదివారం వచ్చి ఇల్లంతా వాక్యూమ్ క్లీనింగ్ చేసి, వంటిల్లంతా శుభ్రం చేసి, బాత్రూంలో తళతళలాడేటట్టు కడిగి, కిటికీ అద్దాలు తుడిచి, బట్టలు వాషింగ్ మెషీన్‌లో వేసి ఇస్త్రీ చేసేది. స్టవ్ అంతా మరకలు, బాత్రూమ్ అంతా మరకలు, ఇల్లంతా చెండాలంగా చేసేవాళ్ళు. యూ డర్టీ పిగ్స్, లేజీ బగ్స్, ఇంత డర్టీగా చేస్తున్నారు ఇల్లు అంటూ ముద్దుగా విసుక్కుంటూ పాపం అంతా చేసేది. ఆ రోజు పాపం కాఫీ, బ్రేక్ఫాస్ట్ కూడా చేసి పెట్టేది. మా పట్ల సూసన్ ఎంతో అభిమానం చూపి అందరికంటే ఎక్కువ పని చేసి పెట్టేది. నా సంగతంతా మా ఫ్రెండ్‌కి చెబితే తను పనిచేసే గ్యాస్ స్టేషన్‌లో రాత్రి షిఫ్ట్ అతను మానేశాడని, ఆ పని కుదురుస్తానని నన్ను తీసుకెళ్లి యజమానికి పరిచయం చేసి ఉద్యోగం ఇప్పించింది. వారానికి $50 ఉద్యోగంలో ప్రవేశించాను. కనీసం తిండి ఖర్చన్నా సంపాదించాలి. మిత్రుల మీద ఆధారపడకుండా. రాత్రి 9 నుంచి తెల్లవారి 6 వరకు డ్యూటీ. పుస్తకాలు అక్కడికే పట్టుకెళ్ళి చదువుకునేవాడిని. సూసాన్ క్యాష్ కౌంటరు. నేను మిగతా పనులు చూడటం. టీచింగ్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాను. ఎయిడ్ వచ్చినా అదే అది కాలేజీ ఫీజుకి సరిపోతుంది. భోజనానికి ఏదో చేసి సంపాదించాలి. ఇంకో మంచి పార్ట్ టైం ఉద్యోగం దొరికే వరకు అదే గతి. ఆ ఉద్యోగం ఇప్పించిన సూసన్ పట్ల నా మనసంతా కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. చదువుతో నిద్ర ఆగలేక పడుకుంటే పాపం నన్ను లేపకుండా నా పని తానే చూసేది. చాలా మటుకు నేను పగలు ఇంటికి వెళ్ళి పడుకుంటా. పాపం నువ్వు మళ్ళీ కాలేజీకి వెళ్ళాలి, పడుకో అంటూ అభిమానంగా మాట్లాడేది. సూసన్ అందానికి, ఆమె అభిమానానికి నాకు తెలియకుండానే ఆమెకి దగ్గరైపోయాను. పరాయి దేశంలో ఒంటరితనంలో సూసాన్ కంపెనీ. రాత్రి ఎవరు లేని ఏకాంతం. వయసు వేడి. ఏం చేసినా ఆ దేశంలో ఎవరు పట్టించుకోరు. ఎవరికీ తెలీదు అన్న ధైర్యం. అన్నిటికంటే ఆమె అభిమానంతో అన్ని విషయాలలో నన్ను ఆదుకున్న మంచితనం. ఆమె పట్ల ఆకర్షణ, అభిమానం మొదలై 3 నెలలకే ప్రేమగా మారింది. ఈలోగా ఫస్ట్ టర్మ్ ఫీజు కట్టాల్సి వచ్చింది. ఎయిడ్ ఇంకా రాలేదు. ఏం చేయాలో తోచక ఫ్రెండ్‌ని అడిగాను. అతను స్టూడెంటు. అతని దగ్గర $150 ఉంటే ఇచ్చారు. నేడు 3 నెలల్లో కష్టపడి దాచిన $100 ఇంకా $200 కావాలి. గాబరా పడిపోయాను. పాపం సూసన్ తన యజమానితో చెప్పి తను పూచీ ఉండి నెలకింత అని కోసుకునేటట్టు అడ్వాన్స్ ఇప్పించింది. దాంతో నా కృతజ్ఞత మరింత పెరిగిపోయింది. మనసారా అభిమానించి ప్రేమించసాగాను. సూసన్ కూడా నా పట్ల ఆకర్షితురాలైందని మాటలు, చేతులతో చూపించేది. వయసులో ఉన్నవాళ్ళం. ఈ డేటింగ్‌లు, లవ్ అఫైర్‌లు పట్టించుకునే దేశంలో మేం దగ్గర అవటానికి ఏం భయపడలేదు. మా రూమ్‌మేట్లు ఇద్దరు డాక్టరేట్లు చేస్తున్నారేమో. ఎప్పుడు లైబ్రరీలో రిఫరెన్సులు చేసుకుంటూ, నోట్సు రాసుకుంటూ ఏ రాత్రో చేరేవారు పడుకోవడానికి. మా పరిచయం ప్రేమగా మారాక సూసాన్ ఎవరూ లేనప్పుడు ఇంటికి కూడా వచ్చేది. సూసాన్ని నిజంగా ప్రేమించడం మొదలుపెట్టాను. ఆ అమ్మాయి సామాన్య సంసారం నుంచి కష్టాల మధ్య పెరిగిన పిల్ల. నాది అదే కథ. చదువయ్యాక అందరినీ ఒప్పించి పెళ్ళాడాలనుకున్నాను. 6 నెలల తర్వాత ఎయిడ్ వచ్చింది. మరో డిపార్ట్మెంటల్ స్టోర్‌లో వారానికి $100 ఉద్యోగం దొరికింది. టీచింగ్ ఉద్యోగం ఇంకో 2 నెలల్లో దొరకవచ్చు. కాస్త పరిస్థితి చక్కబడ్డాక చదువు మీదే మనసు లగ్నం చేసి ఎంఎస్ ఎన్నార్థంలో పూర్తి చేయాలని పట్టుదలగా కష్టపడసాగాను. మా ఇద్దరి అనుబంధం రోజు రోజుకి పెరిగింది. ఆమెని చదువయి ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ నా ఆలోచనలు, అభిప్రాయాల్ని తలకిందులు చేసి ఒకరోజు హఠాత్తుగా సూసాన్ వచ్చి తను ప్రెగ్నెంట్ అని ఇంట్లో తల్లి అడిగి తిట్టిందని ఏడుస్తూ చెప్పింది. మొదట్లో నేను అడిగితే తను ఫ్యామిలీ ప్లానింగ్ మాత్రలు వేసుకుంటున్నానని చెప్పేది. మరి ఇదెలా
జరిగింది అని అంటే ఆ మధ్య 1, 2 రోజులు మర్చిపోయానని చెప్పింది. నేను ఉన్న స్థితిలో పెళ్లి చేసుకోలేను. అబార్షన్ చేయించుకోమన్నాను. డబ్బు లేదని నసిగింది. మరో $300 అవుతుందని కావాలని కూర్చుంది. నా దగ్గర అంత డబ్బు లేక నా రూమ్మేట్‌కి నా గొడవంతా చెప్పి డబ్బడిగాను. అతను నన్ను ఇలాంటి గొడవల్లో ఇరుక్కున్నందుకు గట్టిగా మందలించి, ఇలాంటి అమ్మాయిలు ఇలాంటి వంకలతో బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు గుంజుతారు. ఇప్పటికైనా వద్దు అని కేకలేశాడు. డబ్బు తీసుకెళ్లి సూసాన్ కొన్నాళ్లు మళ్ళీ అసలు కనపడలేదు. ఈ సంఘటనతో సూసాన్ పట్ల ప్రేమ, సానుభూతి తగ్గిపోయింది. తర్వాత 5 నెలలకి 9వ నెల కడుపుతో మళ్ళీ వచ్చింది సూసాన్. నిర్ఘాంతపోయాను. అబార్షన్‌కి లేట్ అయిందని, చేయనని డాక్టర్ చెప్పిందని, తల్లి తిట్టి ఇంట్లో నుంచి పంపించేసిందని, ఈ పని ఆ పని చేసుకుంటూ వేరే ఉంటున్నానని, ఇప్పుడు డెలివరీ టైం అయిందని, చేతిలో డబ్బు లేదని, చూసే దిక్కు లేదని, డెలివరీ ఖర్చు నాదేనని, $1000 అవుతుందని, నీదే బాధ్యత అది అంటూ నిలేసింది. గుండెలు అదిరిపోయాయి. $1000 ఎక్కడి నుంచి తేను నేను? మా స్నేహితుడు చెప్పింది అక్షరాలా నిజమైంది. నా దగ్గర డబ్బులు లాగటానికి వేసిన ఎత్తు అని. తన వలలో చిక్కుకున్నాను అని అర్థమయ్యి భయపడ్డాను. డబ్బియ్యకపోతే యాగీ చేసి అందరికీ చెప్పి నా పరువు పోగొడుతుందని, ప్రొఫెసర్లకి నా సంగతి తెలిస్తే నా చదువు దెబ్బతిని భవిష్యత్తు పాడవుతుందని భయపడి 2, 3 స్నేహితుల దగ్గర అప్పు చేసి డబ్బు ఇచ్చి ఇక నా దగ్గరకు రావద్దని గట్టిగా చెప్పాను. సూసాన్ కొడుకుని కంది. ఆ తర్వాత 15 రోజులకి, నెల రోజులకి వచ్చి $100 ఇయ్యి, పిల్లోడి పోషణ భారం నీదే అంటూ కూర్చునేది. ఏదో కొంత ఇస్తే కానీ వదిలేది. గట్టిగా ఇవ్వనని పొమ్మంటే నీ కొడుకు నువ్వేం చేసుకుంటావో చేసుకో, వదిలిపోతానని బెదిరించేది. వాడి మెయింటెనెన్స్‌కి కోర్టులో దావా వేస్తానని బెదిరించింది. భగవంతుడా! ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నాను అనే బాధతో రాత్రింబగళ్ళు నిద్ర పట్టేది కాదు. ఈ ఆపద నుంచి గట్టెక్కించమని దేవుణ్ణి ప్రార్థించేవాడిని. ఆ భగవంతుడు నా మొర ఆలకించినట్టు క్రిస్మస్ పండుగ రోజున మా ఫ్రెండ్ కజిను ఆ ఊర్లోని ఇంకో యూనివర్సిటీలో డాక్టర్ చదువుతున్న అతను వచ్చాడు. ఇదివరకు అతన్ని 2, 3 సార్లు చూశాను నేను. అతను ఈసారి చాలా వరీడ్‌గా, డల్‌గా ఏదో పోగొట్టుకున్నవాడిలా ఉంటే తరచి మా ఫ్రెండ్ అడిగితే తాను ఓ గొడవలో ఇరుక్కున్నానని, తమ రూమ్ క్లీన్ చేయడానికి వచ్చే మెయిడ్‌తో తొందరపడి ఇరుక్కున్నానని, తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అయి పిల్లాడిని కని డబ్బులు గుంజుతూ బ్లాక్‌మెయిల్ చేస్తుందని, ఎలా వదిలించుకోవాలో అర్థం కావటం లేదని దిగులుగా అన్నాడు. అచ్చం నా కథలాగే ఉందే అని మేమిద్దరం ఆశ్చర్యంగా పేరు వివరాలు అడిగితే, పేరు కాక ఫోటో చూపించి ఏం చేయటం అని సలహా అడిగాడు. ఆ ఫోటో చూసి నిర్ఘాంతపోయాను. అది సూసన్‌ది. ఆ ఫోటో అంతా విని అతను తెల్లబోయాడు. అంటే ఇక్కడ నాతో, అక్కడ అతనితో ఇలాంటి నాటకం ఆడి ఇద్దరిని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు గుంజుతుంది. మా ఇద్దరిలో పిల్లోడెవరు పిల్లోడో తెలియదు. మేమే కాక ఇంకెవరన్నా ఉన్నారేమో కూడా మాకు తెలియదు. సూసాన్ మా గుప్పెట్లోకి వచ్చిందని సంతోషం కలిగింది. ఇద్దరం కలిసి సూసాన్‌ని నిలేసి, బెదిరించి మాతో ఇలా ఆటలాడినందుకు పోలీస్ కంప్లెయింట్ చేస్తామని, జైల్లో వేయిస్తామని బెదిరించి మళ్ళీ మా దగ్గరికి రావద్దని చెరో $100 ఇచ్చి వదిలించుకున్నాం. ఆనాడే మేము నిర్ణయించుకున్నాం. మేము పెళ్లి చేసుకుంటే భార్యకి సంగతి ముందుగా చెప్పాలని. సూసాన్ బ్లాక్‌మెయిల్ చేసి పెళ్ళాలతో చెప్పేలోగా మేమే ముందుగా చెప్పి వాళ్ళని హెచ్చరించాలని అనుకున్నాం. ఆ దెబ్బతో సూసాన్ బాధ వదిలిందని సంతోషించి ఉద్యోగం రాగానే ఇండియా వచ్చి పెళ్లి చేసుకున్నాను. నీకు చెప్పేలోగానే సూసాన్ ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు. సూసాన్ ఫ్రెంచ్ అని, ఇంగ్లీష్ రాదని అని అంది. అది అబద్ధం. తను అమెరికన్. అంత విడమర్చి నీకు చెప్పేస్తే బ్లాక్‌మెయిలింగ్‌కి ఆమెకు అవకాశం ఉండదు కదా! ఇవాళ నీ దగ్గరికి వచ్చి కాస్త చెప్పి నీ బుర్రలోకి అనుమానం ఎక్కించి రేపు నా దగ్గరకు వచ్చి నీ భార్యకు చెప్పానని భయపెట్టి డబ్బులు లాగాలని ఎత్తు. విజయ, సూసాన్ ఇలాంటిదని తెలియక మోసపోయాను. తనని నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. తను డబ్బుల కోసం ఇలా నాటకాలు ఆడి బ్లాక్‌మెయిల్ చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. మా ఇద్దరితో ఒకేసారి ఇలా నాటకం ఆడింది. ఇంకెంతమందితో చేస్తుందో ఇలాంటి పని తెలియదు నాకు. విజయ, వయసు వేడిలో ఒంటరితనంతో సూసాన్ చేసిన సహాయానికి కృతజ్ఞతతో ఆమె వలలో పడ్డాను. ఆ సమయంలో నేను ఉన్న స్థితి అర్థమైతే నేను చేసింది తప్పే అయినా క్షమించగలవు. నేను చేసిన
తప్పుకి చాలానే మూల్యం చెల్లించాను. నేను అనుభవించిన టెన్షన్, శిక్ష నాకు. నిన్ను మోసం చేయాలని చేస్తున్నానని ఎప్పుడూ అనుకోలేదు. ముందు చెబితే చూస్తూ చూస్తూ ఇండియాలో ఏ తల్లిదండ్రి అంగీకరించరని భయంతో పెళ్లికి ముందు చెప్పలేదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నేను దోషిని కానీ ద్రోహిని కాను. ఎంతమంది ఎఫ్ఐఆర్లు నడపడం లేదు? ఎంతమంది కాలేజీ పిల్లలతో ఆఫీసర్లు సెక్స్ సంబంధాలు పెట్టుకోవడం లేదు? కాలేజీ అబ్బాయిలు అమ్మాయిలు ఆకర్షింపబడతారు, కలలు కంటారు. కాస్త ధైర్యం ఉన్నవారు ముందుకు వెళతారు. ఈ ఫ్యామిలీ ప్లానింగ్లు వచ్చాక ఎంతమంది పవిత్రంగా ఉన్నారన్నది ప్రశ్నార్థకం. ఆలోచించి విజయ. ఒక్క మాట అబద్ధం చెప్పలేదు. నీవు నన్ను మన్నించగలిగితే సంతోషిస్తాను. లేదు అంటే ఏం చేయాలి అన్నది నీవే నిర్ణయించి చెప్పు అంటూ చాలా బాధగా, దైన్యంగా అతని గదిలోకి వెళ్ళిపోయాడు. శ్రీరామ్ చెప్పింది వినగానే చదువుకున్న విజయకి ఓ సంగతి గుర్తుకు వచ్చింది. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉండే బావ అంటే తనంటే బావకి అభిమానం, ప్రేమ. బావ అందం, కవిత, హృదయం, కమ్మగా పాడే బావ గొంతు అన్నీ తనని ఆరాధనలో పడేసింది. చదువు అబ్బలేదని తమ ఇంట్లో తమ దయ మీద బ్రతికే బావ అంటే తండ్రికి గిట్టేది కాదు. చదువు, ఉద్యోగం లేదు. కవితలు, కథలు అన్నం పెడతాయా? వాణ్ణి కట్టుకొని ఏం తింటావు అంటూ తండ్రి బావతో పెళ్లికి ఇష్టపడలేదు. ఇద్దరం ఒకరికి ఒకరం దూరం కాలేక దగ్గర అవ్వలేక ఎంతో బాధపడ్డారు. తనకి పెళ్లి సంబంధాలు చుట్టం మొదలయ్యాక తిరగబడితే తండ్రి ససేమిరా అన్నారు. అలాంటి స్థితిలో ఓ రోజు ఇంట్లో ఎవరూ లేనప్పుడు బావ తనను కౌగిలించుకొని ముద్దులు పెట్టుకొని కన్నీళ్లు కార్చాడు. తను వివసురాలైంది. ఆఖరి క్షణంలో మేలుకొంది. తమ ఇద్దరి మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని గమనించి తండ్రి బావని ఇంట్లో నుంచి పంపేశాడు. తండ్రి మాటల్లో నిజం ఇంకో 2 ఏళ్ల తర్వాత గుర్తించి బావని మర్చిపోవడానికి ప్రయత్నించి తల్లి తండ్రి తెచ్చిన సంబంధాలకు తల ఒగ్గింది. మర్చిపోవడం అంత సులువు కాకపోయినా మనసుని సమాధానపరుచుకొని పెళ్లికి సిద్ధపడింది. అమెరికా సంబంధం అనగానే ఈ పెళ్లికి సిద్ధపడింది. అమెరికా సంబంధం అనగానే ఈ పెళ్లికి మరో మాట లేకుండా ఒప్పుకుంది. శ్రీరామ్ అన్నట్టు తను మానసికంగా కొంత, శారీరపరంగా కొంత వ్యభిచరించింది. శ్రీరామ్ చేసిన తప్పు ఒప్పుకున్నాడు నిజాయితీగా. అతను అన్నట్టు పెళ్లి తర్వాత అయితే తనను మోసగించినట్టు లెక్క. పెళ్లికి ముందు చాలామంది అబ్బాయిలు, అమ్మాయిల జీవితాల్లో అనేక సంఘటనలు జరుగుతాయి. ఈ సూసాన్ రాకపోతే అతని గతం తనకేం తెలిసేది కాదు. తన గతం అతనికి తెలియదు. ఇప్పుడు తానేదో పెద్ద పవిత్రంగా ఉన్నట్టు శ్రీరామ్ని తప్పుపట్టడం ఏమిటి? ఇప్పుడు శ్రీరామ్ని వదిలి వెళ్లే ధైర్యం తనకి ఉందా? కాపురం వదులుకొని వచ్చిన తనని తల్లి తండ్రి ఆదుకుంటారా? నలుగురు నోళ్లలో తను పడి కాపురం రద్దు చేసుకుంటే వచ్చేదేముంది? తప్పు చేసిన నిజాయితీగా చెప్పిన శ్రీరామ్ని క్షమించకపోవటం ఔదార్యం కాదు. గతం గతః అనుకోవటం ఒక్కటే ఈ పరిస్థితుల్లో ఉత్తమం అనుకొని తేలికైన మనసుతో శ్రీరామ్ గది వైపు నడిచింది విజయ. కథ నచ్చిందా? నచ్చితే చిన్న లైక్ అండ్ ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన స్టోరీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్. మీకు ఇంకా ఎలాంటి కథలు మీకు కావాలో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? బాయ్.